డిబేట్ మనతో విట్ల గారు జాయిన్ అయ్యారు. విట్ల గారు నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. విట్ల గారు చెప్పండి, ఆల్రెడీ మామూలుగా సహజంగా ఇలాంటి వాటిల్లో బీజేపీ ముందుంటుంది. సంస్థాగత అంశాలు, బూత్ లెవెల్, ఏదో మీ పదాలు అందరికి అర్థం కావు కానీ ఆ పదాలు రకరకాల పదాలు పెడుతుంటారు, కానీ ఆర్గనైజేషన్ పరంగా ఎలా రెడీ ఉండాలన్నది బీజేపీ మనం ఏ మాట కాబట్టి ఒప్పుకోలే. కానీ ఈసారి కాంగ్రెస్ మీకంటే ఒక అడుగు ముందున్నట్టుగా ఉంది. మొత్తం రాష్ట్రంలో ఉన్న దాదాపు నాకు గుర్తున్న 20,000 పైగా పోలింగ్ బూత్లు ఉన్నాయి అనుకుంటాను, 24,000 దాకా ఉండొచ్చు. ఆ బూత్ లెవెల్ ఏజెంట్స్ అందరితో ఇవాళ ఏకంగా పార్టీ జాతీయ అధ్యక్షుడితో ఒక సమావేశం పెట్టారు. ఈ ఎలక్షన్కి వాళ్ళని ప్రిపేర్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. బీజేపీ కూడా అమిత్ షా గారు వస్తారన్నారు, నడ్డా గారు. మీ ఎలాగో ప్రచారం మీరు దుమ్ము దులిపేస్తారు, వేరే విషయం. కానీ రాష్ట్రంలో ఒక పరిస్థితి ఏంటంటే, ఎంత ప్రచారం చేసిన మన పార్లమెంట్ కూడా చాలా భారీగానే ప్రచారం చేశారు, కానీ ఇప్పుడు పరిస్థితి ఈ రెండు పార్టీలు చాలా దగ్గరగా ఉన్నాయి. ఓట్లలో 1-2% తప్ప. ఇప్పుడే నరసింహారెడ్డి గారు చెప్పారు 9 పార్లమెంట్ స్థానాల్లో బీఆర్ఎస్కి ఎక్కువ ఓట్లు వచ్చినాయి అంటున్నారు. కాంగ్రెస్ రాష్ట్రంలో ఎలాగ అధికారంలో ఉంది. మీకు మరి రేపు దీనికి ఏ రకంగా, అంటే లాస్ట్ టైం 4 సీట్లు గెలిచారు, ఈసారి అసలు ప్రిపరేషన్ ఎట్లా ఉంది? తెలంగాణలో వాతావరణం మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితి ఉందా? సార్, ముందుగా మీకు అక్కడ ఉన్నటువంటి ఇద్దరు బ్రదర్స్ రామచంద్ర రెడ్డి గారికి, నరసింహారెడ్డి గారికి గుడ్ ఈవినింగ్ వీక్షకులు గుడ్ ఈవినింగ్ తెలియజేస్తూ, నిజానికి మనకి ఎన్నికల వాతావరణం చూస్తే, ఎన్నికల సరళి చూస్తే, అంటే గ్రామ పంచాయతీ లోకల్ బాడీల ఎలక్షన్స్ వేరే ఎజెండాతో వస్తాయి, అదేవిధంగా స్టేట్ ఎలక్షన్స్ వేరే ఎజెండాతో వస్తాయి, అదేవిధంగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్లమెంట్ ఎన్నికలు వేరు. ఇవాళ ఏ ప్రాంతంలో ఏ ఊరికి పోయినా మీకు ప్రధానమంత్రి ఎవరు కావాలంటే టక్కున చిన్నపిల్లాడు, ఓట్లేని చిన్నపిల్లాడు కూడా మా ప్రధానమంత్రి మోడీ కావాలి, మోడీ అని అడుగుతారు, మాట్లాడుతుంటారు. సో ఇలా ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రి కావాలన్నటువంటి అంశం పైన వాళ్ళ ఎన్నికలు జరగబోతుంది. ప్రధానమంత్రి మోడీ మూడోసారి మళ్ళీ మోడీ గారు కావాలా, లేకపోతే రాహుల్ గాంధీ కావాలన్నా, లేదా ఇండియా కూటమిలో ఉన్నటువంటి మమతా గారు కావాలన్నా, ఇంకే రకరకాల వాళ్ళు చాలా మంది నాయకులు కలిసి ఉన్నారు. సో పార్లమెంట్ ఎన్నికలు అనేది పూర్తిగా జాతీయ స్థాయి, జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, దేశ భద్రత, ఆర్థికం, ఇవన్నీ అంశాలపైన మన ప్రామాణికంగా ఎన్నికలు జరుగుతాయి. మనం 2019 ఎన్నికలు మనం చూసినాం. 18 ఎన్నికల్లో 19 ఎన్నికలు, అంటే 18లో 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జస్ట్ 3 or 4 months లోనే పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఆ రోజు అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ స్వీప్ చేసింది ఆల్మోస్ట్ 82 seats డైరెక్ట్ ఎలక్షన్, తర్వాత కలుసుకున్నారు 100 సీట్లు అనుకోండి. ఆ నిజంగా ఆ రిజల్ట్ చూస్తే ఆల్మోస్ట్ 15-14 సీట్లు పార్లమెంట్ సీట్లు బీఆర్ఎస్ గెలవాలి జస్ట్ 3 months లో. కరెక్టే, మీకు 4 సీట్లు ఇచ్చారు కరెక్టే. కానీ ఇప్పుడు నేను కేటీఆర్ గారు కూడా ఒక అంశం ప్రస్తావించారు. ఆయన అయోధ్య గురించి మాట్లాడుతూ తెలంగాణలో 4 గుళ్ళు చెప్పారు, వేములవాడ, తర్వాత కొండమెట్ట. ఈ గుళ్ళకి ₹1 తెచ్చిన పాపాను పోలేదు, 4 ఎంపీలు గెలిపించాం. ఇప్పుడు కేటీఆర్ మాకు ఇప్పుడు ప్రచారస్తా మాకు బీజేపీకి. కేటీఆర్ గారు ఎంత మాట్లాడితే ఆయన బీజేపీ కోట్లు పడతాయి. ఇప్పుడు ఎందుకంటే గుళ్ళు ఎవరిస్తే, ఎండోమెంట్ ఎక్కడ ఉంటది? రెవెన్యూ శాఖ, ఎండోమెంట్ శాఖ, స్థానిక లోకల్, అంటే కేంద్రం సపోర్ట్ చేస్తే చేయదని కాదు, కానీ మీరు అదే డెవలప్ చేయాల్సింది. మరి మీరు ఎన్ని గుళ్లకు నిధులు ఇచ్చారు? ఒక యాదాద్రి కట్టిన తర్వాత మీద ఎన్ని గుళ్లకు ఇచ్చారు? ఎన్ని గుళ్లకు నిధులు ఇవ్వలేదు? ఎందుకు డెవలప్ కాలే? సో నేను అనేది ఏంటంటే, పార్లమెంట్ ఎన్నికలు అనేది జాతీయ స్థాయి, జాతీయ భద్రత, దేశ భద్రత, తర్వాత ఆర్థిక అంశాలు ప్రామాణికంగా ఉంటాయి. దేశంలో ఎవరు ఉండాలన్నట్టు నిర్ణయించుకుంటారు ప్రజలు. అది బెస్ట్ ఎగ్జాంపుల్ 2019 లో మేమే ఊహించలేదు. బీజేపీ నాయకులకి ఆ రోజు షాక్. 4 ఎంపీ సీట్లు గెలవడం ఏంటంటే, ఒక్క ఎమ్మెల్యే సీటు 7% ఓట్లతో, ఏకంగా 20% ఓట్లతో 4 ఎంపీ సీట్లు గెలిచినట్టుగానే ఇవాళ అప్పటికిప్పటికి మాకు బలం పెరిగింది. అంటే అట్లాగే సార్, అప్పటికిప్పటికి ఇంకొక తేడా కూడా విఠల్ గారు మనం కొంచెం విశ్లేషణ చేసుకుంటాం. కాబట్టి అప్పుడు కాంగ్రెస్ అసలు పూర్తిగా డౌన్ లో ఉండింది, ప్రాంతీయ పార్టీ ఒకటి ఉంది, మీకు బహుశా ఈజీ అయి ఉండొచ్చు. వేరే ఇప్పుడు జాతీయ స్థాయిలో సరే రాహుల్ గాంధీ గారు ఏం చేసినా, ఒక జాతీయ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉంది, బలమైన ప్రాంతీయ పార్టీ 2nd పొజిషన్ లో ఉంది, మీరు చాలా కింద ఉన్నారు. ఇది ఎలా ఓవర్కమ్ కాగలుగుతారు అన్నది ఇప్పుడు అదే మాకు బలం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 4 ఎంపీ సీట్లు ఆ రోజు, 3 ఎంపీ సీట్లు ఆ రోజు గెలిచింది, 4 గెలిచినాము. ఇవాళ ఇప్పుడు స్టేట్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. పోటీ ఎవరి మధ్యలో ఉంటుంది? మాకు కాంగ్రెస్, 2 జాతీయ పార్టీ మధ్యలో పోటీ ఉండబోతుంది. బీఆర్ఎస్ పార్టీ ఏ స్టేజ్ లో ఉంటుందో ఎవరో ఒకరు ఎలిమినేట్ కావాలి కదా ఇప్పుడు ఎన్నికల్లో.
ట్రయాంగిల్ ఎన్నికలైనా సరే ఎవరో ఒకరు ఎలిమినేట్. ఇప్పుడు మేము థర్డ్ పొజిషన్ లో ఉన్నాము. Yeah. రేపు ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో బహుశా బీఆర్ఎస్ ని ఎలిమినేట్ చేస్తారేమో ప్రజలు. ఓకే, సో అది మీ హోప్. చేస్తా ఎన్నికలకు మాకు బీజేపీకి కాంగ్రెస్ కే పోటీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. Right. మాకున్న అంతర్గత సర్వే వల్ల 10 నుంచి 12 సీట్లు గెలవబోతున్నాం. మేము 15, 14 కేటీఆర్ లాగా మేము చెప్పలేము. ఓకే, కాంగ్రెస్ వాళ్ళు చెప్పినా బీఆర్ఎస్ వాళ్ళు చెప్పినా మేము 10 నుంచి 12 సీట్లు 100% మేము అందరూ దాదాపు అదే గెలవబోతున్నాం. ఫిగర్స్ 2 అటు ఇటుగా అందరూ 10 పైనే చెప్తా ఉన్నారు. ఒకసారి